హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీషా ట్రిక్స్. నేను లావణ్య. అండ్ ఈరోజైతే నేనైతే కొన్ని స్నాక్స్ అయితే చూపించాలి అనుకుంటున్నాను. మా పాప తను కొంచెం రెగ్యులర్గా ఏవో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటుందని చెప్పి ఇవైతే ట్రై చేశాను. చిన్నప్పుడు మా అమ్మ మా కోసం ఏదైనా టెంపుల్స్కి వెళ్తున్నామంటే తిరుపతి, అన్నవరం ఇలా వెళ్తూ ఉన్నప్పుడు లాంగ్ జర్నీస్ చేస్తున్న టైంలో ఇలా చేసేదనమాట. అదే గుర్తొచ్చింది. కాకపోతే ఇంకొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పి ట్రై చేశాను అంతే. ఫస్ట్ అయితే గోధుమ పిండి తీసుకున్నాను, ఒక 2 కప్స్ తీసుకున్నాను. జస్ట్ ఒక 2 స్పూన్స్ ఏమో బొంబాయి రవ్వ తీసుకున్నాను. కొంచెం సాల్ట్, నువ్వులు యాడ్ చేశాను. నెక్స్ట్ షుగర్ కూడా యాడ్ చేశాను. షుగర్ అనేది పౌడర్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ షుగర్ అయినా వేసేయచ్చు. నెక్స్ట్ కొంచెం నెయ్యి వేసుకొని బాగా అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి గోధుమ పిండిలో. అంటే ఎలా అంటే ఇలా మొత్తం మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ముద్దగా అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. నెయ్యికి బదులు మీరు ఆప్షనల్గా ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ డాల్డా మాత్రం యూస్ చేయకండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇందులో హాట్ వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. నేనైతే హాట్ వాటర్ కొంచెం కోల్డ్గా అయ్యేంత వరకు ఉంచేసి వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసేసాను. అందుకని చెప్పి నేనైతే డైరెక్ట్గా హ్యాండ్తోనే యూస్ చేస్తున్నాను. లేదు అంటే కొంచెం హాట్గా ఉన్నాయి అంటే ఏదైనా మన ఇంట్లో ఏమైనా గరిటెలు ఉంటాయి కదా, అవి అయితే తీసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇదిగో ఇలా అయితే మొత్తానికి మెత్తగా చపాతీ పిండి మనం ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీ ఉండే విధంగా చేసుకొని ఒక 20 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. షుగర్ పౌడర్ యూస్ చేస్తే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉంచుకున్నా నో ప్రాబ్లం. షుగర్ని డైరెక్ట్గా యూస్ చేస్తే మాత్రం ఏంటంటే ఒక ఎక్కువసేపు ఉంటే షుగర్ అనేది కరిగిపోతూ ఉంటుంది. అప్పుడు చపాతీ పిండి మనం చేసుకున్న కన్సిస్టెన్సీ కంటే కూడా ఇంకా లూజ్గా అయిపోతూ ఉంటుంది. అందుకని చూసుకొని యాడ్ చేసుకోండి. ఇదైతే నేను ఈ మిస్టేక్ చేశాను, అందుకని అంత పర్టికులర్గా చెప్తున్నాను అనమాట. నేనైతే దీన్ని ఒక రోల్ లాగా చేసుకొని ఈ విధంగా కట్ చేసేసాను అనమాట. ఇంకా ఆల్రెడీ మనము అది పిండి కలిపేటప్పుడే నువ్వులు యాడ్ చేసాం కాబట్టి ఓకే. లేదు అని అంటే ఇలా మనము రోల్ చేసి పీటకి అటు ఇటు తిప్పుతూ ఉన్నప్పుడు అక్కడ కూడా మనము నువ్వులు వేసుకొని యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే కొంచెం చూడ్డానికే కాదు, తినడానికి కూడా అక్కడక్కడ క్రిస్పీగా తగులుతూ చాలా బాగుంటుంది. అండ్ మా పాపకి నువ్వులు అనేది మేము చాలా తక్కువ యూజ్ చేస్తాము ఇలా ఏవైనా డిషెస్లోనే. సో పాపకి అవి కొంచెం బాగా నచ్చేసాయన్నమాట. అందువల్ల అయితే నేను నెక్స్ట్ టైం చేసినప్పుడు అయితే ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేశాను. ఇది లాస్ట్ మంత్లో తీసిన వీడియో అనమాట, కానీ ఇప్పటికి అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో చెప్పాను కదా నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకోసం అని చెప్పి కొంచెం ఆయిల్ బాగా ఫ్రై అయిన ఆయిల్లో ఇవన్నీ తీసుకొని వేసేయాలి. వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఏంటంటే మంచిగా ఫ్రై అవుతుంది. ఆయిల్ ఎక్కువ వేడవకుండా వేసేసారంటే అసలు ఈ బిస్కెట్స్ అనేవి చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకొక పిండి ముద్ద ఉంటుంది కదా, అది తీసుకొని నేను ఇవి డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాను. మా అమ్మ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే విధంగా చేసేసేది మా కోసము. ఇక్కడ నేను కొంచెం పొడి పిండి యూస్ చేసుకున్నాను. మీకు వద్దు అనుకుంటే ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. మా అమ్మ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే మెథడ్లో యూజ్ చేసి పెట్టేది. దీన్ని కొంచెం మంచిగా రోల్ చేసుకొని దీనిని మనకి కావాల్సిన షేప్స్లో కట్ చేసుకోవాలి. నేనైతే డైమండ్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను చపాతీలాగా చేశాను కదా, మీరు ఇక్కడ గమనిస్తే షుగర్ అవి కనిపిస్తూ ఉన్నాయి కదా. నేను ఎక్కువ టైం తీసుకోలేదు, అవి కరిగిపోతున్నాయని చెప్పి ఇంకా వెంటనే ఫాస్ట్గా నేను చేసేసాను. మీరు షుగర్ పౌడర్ యూస్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి. దట్స్ ఇట్. అది కొంచెం బాగా మంచిగా క్రంచీగా వస్తుంది అనమాట. ఇవైతే మంచిగా క్రంచీగా వచ్చాయి. నేను ముందు చేసిన బిస్కెట్స్ అయితే అవి నిజంగా బిస్కెట్స్ లాగా కొంచెం సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. ఇవి క్రంచీగా వచ్చాయి. ఈ రెండు కూడా పాపకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ మా బాబు తినలేడు, కాకపోతే కొంచెం సేపు ఇస్తే దాన్ని కొంచెం చూ చేస్తూ కొంచెం సేపు అయితే అలా ఉన్నాడు అనమాట. వీటిని మీకు నచ్చిన షేప్స్లో అయితే కట్ చేసుకోండి, సర్కిట్స్ లాగా, ఇంకా లేదంటే స్క్వేర్స్ లాగా, లేదంటే మీకు ఎట్లా వీలవుతుంది అని అంటే ఆ విధంగా చేసుకోండి. బట్ ఏంటంటే కొంచెం ఫ్రై చేయబోయే ముందు ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఏంటంటే ఇలా మొత్తం చపాతీ ప్లేట్ నుంచి మొత్తం మంచిగా వచ్చేస్తున్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. లేదంటే ఆయిల్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత అవి రాకపోతే అన్నీ ముద్దగా పడిపోతే ఇబ్బంది పడిపోతారు. సో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే మొత్తం ఇవన్నీ కూడా విడదీసేసుకొని ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఈ వీడియో నేను November 10th రికార్డ్ చేసిన వీడియో. ఇప్పటి వరకు పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం తోటి నేను అసలు తీయలేదని చెప్పాను కదా. ఇవన్నీ ఎడిట్ చేసి ఉన్నాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వలేదు అని చెప్పి చాలా వీడియోస్ అయితే అలా ఉండిపోయినాయి. బట్ కొంచెం వీడియోస్ అయితే ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. మోస్ట్లీ అన్ని పిల్లలకి సంబంధించిన స్నాక్స్, ఫుడ్ రెసిపీస్ అవే షేర్ చేస్తాను.
నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మంచిగా క్రంచీగా అయిపోయిన తర్వాత నేనేంటంటే వీటిని 2 టైమ్స్ ఫ్రై చేసుకున్నాను అనమాట. దానివల్ల ఏంటంటే కొంచెం వేడి అనేది లోపల దాకా వెళ్ళి మనం ఫస్ట్లో చేసుకునే బిస్కెట్స్ ఉన్నాయి కదా, అవి లోపల వరకు మంచిగా ఫ్రై అవుతాయి. అవి 2 టైమ్స్ అయితే నేను ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఏదో నాకు ట్రై చేద్దాం అన్నట్లుగా కొంచెం ఇలా ఫోటో తీసుకుందాం అని చెప్పి ఇలా ట్రై చేశాను. బట్ నాకైతే అంత యూనిక్గా అనిపించలేదు. మీకు ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్ చేయండి.